ఓం శ్రీ జ్ఞానదండాయుధ పాణియే నమో నమః. తైపూసం ఉత్సవం సందర్భంగా అన్బాలయం నుండి దండాయుధ పాణి ఇచ్చిన అనుగ్రహ సందేశం. ప్రేమకు రూపంగా వికసించి అందానికి ఆకృతి అయి విస్తరించి ఆనంద శక్తిగా కరిగి ఆకాశం గుండెలో కలిసిపోయి వెలుగులో సవ్వడిగా శబ్దంలోని నాదమై నాదంలో బ్రహ్మమై బ్రహ్మంలోని శక్తి అయి శక్తిలో ప్రథముడనై జ్ఞాన దండాయుధ పాణి అయి కలియుగ దైవమై గురువుకు గురువై వినయంతో సేవకుడనై చీకటిని తొలగించి కాంతిని వెలిగించే ప్రేమకు రాజై అగస్త్య మహామునికి సేవలు చేయుటకే వెలిశాను. జ్ఞానమే సత్యం అని బోధించుటకై నా సన్నిధిని చేరి శరణు వేడిన వారికి బోధించుటకే వెలసి ఉన్నాను. ప్రేమను చవిచూసినచో దైవాన్ని చేరగలరు. బుద్ధిమంతులు దైవ మార్గంలోనే ప్రయాణిస్తారు. అగస్త్యుల వారి అనుగ్రహం పొందిన ఆత్మలుగా వికసించి పంకంలో వికసించే పంకజంలా అనగా బురదలో వికసించే తామర పువ్వు వలె కలిలో పుట్టి జ్ఞానముతో వికసించుటకు ప్రయత్నించే మీకందరికీ జ్ఞాన దండాయుధ పాణి అనుగ్రహ ఆశీస్సులు. మురుగనిగా షణ్ముఖునిగా కందనై పుట్టి శరవణ భవునిగా వికసించి దండాయుధ పాణిగా పెరిగి జ్ఞానం ఎలా పొందాలో తెలియజేయుటకే నేను ప్రయత్నిస్తున్నాను. మానవులందరూ నా జీవనం గురించి తెలుసుకోవాలి. నన్ను మురుగనిగా స్కందునిగా స్తుతించే వారికి జీవితంలో సంతోషకరమైన విషయాలని తెలియజేస్తాను. శరవణ భవునిగా స్తుతించే వారికి జన్మరాహిత్యం గురించే బోధిస్తాను. అంటే స్వామి తన్ని మురుగడుగా కంద, తమిళ్లో కంద అంటారు, కందునిగా లేదా స్కందునిగా ఆయన్ని స్తుతించే వారికి హ్యాపీనెస్ ఇస్తాను అంటున్నారు. హ్యాపీగా ఉండే విషయాలను తెలియజేస్తాను. శరవణ భవునిగా స్తుతించే వారికి జన్మరాహిత్యం గురించి బోధిస్తాను. బాల దండాయుధ పాణిగా స్తుతించే వారికి శరణాగతి గురించి బోధిస్తాను. నన్ను జ్ఞాన దండాయుధ పాణిగా తెలుసుకొని స్తుతించే వారికి అన్నిటినీ గురించి తెలియజేసి సంపూర్ణ జ్ఞానాన్ని బోధిస్తాను. నా బాల్యం అనేది మురుగనిగా సుందర రూపంతో జన్మించి పెరిగాను. ఆ సమయంలో నా జీవితం సంతోషకరంగా మాత్రమే ఉండేది. కాబట్టి భౌతిక జీవితంలో ఆనందాన్ని కోరుకునే వారంతా నన్ను చిన్న పిల్లవానిగా బాల మురుగనిగా స్తుతించి పూజిస్తారు. షణ్ముఖునిగా పెరిగిన తర్వాత నా కన్న తల్లి అనుగ్రహాన్ని పొందాను. కాబట్టి ఈ లోకంలో జీవితం అనేది మాయ అనియు అందరికీ తల్లి ఆదిశక్తియే అనియు స్వీకరించే వారికి నేను షణ్ముఖునిగా అనుగ్రహిస్తాను. కలి అనే చీకటిలో చిక్కుకొని ఉన్నాము అనే వారికి కాంతిని అనుగ్రహిస్తాను. ఈశ్వరుని చేరాలి అని గ్రహించి స్తుతించే వారికి కలి అనే అంధకారాన్ని తొలగించే కంద అను నా తత్వాన్ని అనుగ్రహిస్తాను. కందర్ అని నన్ను పూజించేవారు చీకటి నుండి వెలికి వస్తారు. అంటే స్కంద లేదా కంద అనే ఆ పదాన్ని, ఆ పేరుతో స్వామిని స్తుతించే వారికి చీకటి పోయి వెలుగు వస్తుంది అని చెప్తున్నారు. అంటే తమిళ్లో కందర్ అంటే వాళ్ళకు వెలుగు అని అర్థం ఉన్నదేమో తెలీదు. స్కంద అంటే మనకు వేరే మీనింగ్ వస్తుంది. అందుకని కందర్ లేదా కంద అనే చెప్పుకుందాం. కందర్ అని నన్ను పూజించేవారు చీకటి నుండి వెలుగులోకి వెలికి వస్తారు. శరవణ భవ అనే మూల మంత్రాన్ని ఆ రూపంతో జపించే వారంతా నా వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు. సూర్యుని ఆకర్షణ శక్తిని తీసుకొని గ్రహములన్నీ చుట్టూ తిరుగుతున్నట్లుగా పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ లేదా రాయల్ గ్లాండ్ అనబడు మెదడు లోపలి భాగంలో నిలిచి పరిపాలించే గ్రంథి యొక్క తత్వమే శరవణ భవుడనైన నేను మీకు వివరిస్తున్నాను. అంటే పిట్యూటరీ గ్లాండ్ మన తలలో లోపల పక్క నిలిచి అది మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందంటే ఇట్ ఈజ్ రూలింగ్, పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ రూలింగ్ అవర్ హెడ్
త్రూ హెడ్ ఇట్ ఈజ్ రూలింగ్ అవర్ హోల్ బాడీ. సో అందుకని దీన్ని రాయల్ గ్లాండ్ అంటారు. సో పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అనబడు మెదడు లోపలి భాగంలో నిలిచి రూల్ చేసే గ్రంథి యొక్క తత్వమే శరవణ భవుడనైన నేను మీకు వివరిస్తున్నాను. చుట్టూ ఉండే పలు విధములైన మానవుల గుణగణములను సమర్థవంతంగా నిర్వహణ చేసేందుకై పిట్యూటరీ గ్లాండ్ యొక్క శక్తులు కావాలి. భౌతిక జీవితంలో బంధింపబడకుండా పనులు చేసుకోవాలి అనుకునేవారు నన్ను శరవణ భవునిగా కొలుచుకుంటారు. అంటే భౌతిక జీవితంలో జీవిస్తూ పనులు చేసుకుంటున్నా కూడా వాటిట్లో చిక్కుపడిపోకుండా ఉండేందుకై స్వామిని శరవణ భవ అనే రూపంతో కొలుచుకుంటారట. బంధాలు లేని జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు క్రమక్రమంగా పరిత్యజించుట అనేది కూడా ఏర్పడగలదు. అంటే అన్ని వదిలివేయటం, త్యాగం చేయటం అనే ఒక తత్వం కూడా ఏర్పడుతుంది అంటున్నారు. మానసికంగా ఆశలు, బంధాలు అన్నీ వదిలివేయాలి అనుకునేవారు నన్ను బాల దండాయుధ పాణిగాను పళని ప్రభువుగాను స్తుతిస్తారు. పరిత్యాగం లేదా వదిలివేయటం జరిగినప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. ఆఖరున జ్ఞాన దండాయుధపాణి అయిన నేను నన్ను స్తుతించేవారు, తపస్సు చేసేవారు వారందరూ సత్యాన్ని గ్రహించేందుకు సహాయపడతాను. దండం అనే వస్తువు అన్నిటినీ వదిలేసేందుకుగాను ఉపయోగపడే ఒక జ్ఞాన దండం. అంటే ఈ దండం ఏదైతే పళనిలో సుబ్రహ్మణ్య స్వామి పట్టుకొని ఉంటాడో ఆ దండం అన్నిటినీ వదిలేసేందుకు ఉపయోగపడే ఒకానొక జ్ఞాన దండం అంటున్నాడు ఆయన. అంటే దాన్ని జ్ఞానంగా అనుకుంటే దాని ద్వారా అన్నిటినీ వదిలేయచ్చు అన్నట్టుగా. ఒక దానిపై పట్టు కుదిరినచో వేరొక దానిపై గల పట్టు సడలిపోవును అనేది ప్రకృతి సహజము. అంటే దేన్నైనా మనం ఒకదాన్ని పట్టుకో ఉన్నప్పుడు ఆ పట్టును వదిలించుకోవాలి అంటే మన ఏకాగ్రత, ఆ బంధం అనేది దాని మీద నుంచి వేరే దానికి షిఫ్ట్ అవ్వాలి. అప్పుడే ఆ మొదటి పట్టు ఏదైతే ఉందో అది వదిలిపోతుంది. దండం అనేది ఏమీ లేని ఒక వస్తువుకు సంబంధించింది. దండం అంటే ఒక మామూలు ఒక స్టిక్ లాంటిది. అదొక వస్తువు, ఒకానొక వస్తువు. అది వస్తువు దీనికి వస్తువుకు సంబంధించింది. కానీ నేను దానినే ప్రేమగా పరబ్రహ్మంగా పట్టుకొని నిలిచినందువలన మహాజ్ఞానాన్ని పొందాను. అంటే ఆయన అన్నీ వదిలేసి ఒక చిన్న కౌపీనం మాత్రం ధరించి ఈ దండాన్ని పట్టుకున్నాడు. అంటే ఏంటి, ఆ దండంని గట్టిగా పట్టుకున్నాడు. అంటే నాకు ఇంకేం వద్దు, ఇదొక్కటే కావాలి అన్నట్టుగా. అంటే దాన్నే పరబ్రహ్మంగా, అంటే మనసు ఎక్కడో ఒకటి ఏకాగ్రం కావాలి కదా, అలా స్వామి కూడా దాన్ని పట్టుకున్నట్ట. అలా చెప్తున్నాడు ఆయన. అలా నిలిచినందువల్ల మహాజ్ఞానాన్ని నేను పొందాను. వస్త్రములు, ఆభూషణములు మొదలైనవి భౌతిక జీవితంలో వదిలివేయుట కష్టమే. అన్ని ఆశలు వదిలివేయుట అన్నది అంతరంగంలో అత్యంత కఠినమైన కార్యము. అంటే భౌతిక జీవితంలో మనకున్న వస్తువులు ఏవి, మనం వేసుకునే అందమైన వస్త్రాలు, అందమైన ఆభరణాలు, వీటిని భౌతిక జీవితంలో వదిలివేయుట కష్టమే. అంటే మానవులకు కష్టమే అంటున్నారు స్వామి. ఇక అంతరంగంలో అయితే ఆశలు, కోరికలు వీటన్నిటిని వదిలేయడం చాలా కష్టం. అది మనందరికీ తెలిసే. ఆ కోరిక పుట్టాక అది తీరకపోతే మనం బాగా దుఃఖిస్తూ ఉంటాం, అయ్యో ఎందుకు తీరలేదని. కాబట్టి అంతరంగంలో ఇవన్నీ వేసేసి క్లీన్ అయిపోవడం చాలా కష్టం అంటున్నారు స్వామి. అత్యంత కఠినమైన కార్యము, కానీ అన్నిటినీ వదిలివేశాక ఈ లోకమంతా ఒకటిగా కలిసిపోయి ఉండటాన్ని గ్రహించవచ్చు. అంటే అన్నీ వదిలేశాక ఈ లోకమంతా అద్వైతంగా మనకు కనపడుతుంది. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని ఉండదు. అంతా ఒకటిగా కలిసిపోయి లోకమంతా ఒకటే అన్న భావం మనకు వస్తుంది అంటున్నారు స్వామి. పరిత్యజించినదంతా మనలో శక్తిగా పైకి లేచుటను కూడా చూడవచ్చును. అంటే అన్నీ వదిలేసి త్యాగం చేసేసి, అబ్బా ఎంత కష్టం అనిపిస్తుంది మనకు, ఉసూరుమంటుంది ప్రాణం ఈ మాట విన్నప్పుడే. కానీ అలా వన్స్ వదిలేశాక ఆ తర్వాత రిజల్ట్ చెప్తున్నారు స్వామి. ఆ వదిలినదంతా, పరిత్యజించినదంతా మనలో శక్తిగా పైకి లేస్తుంది అంటున్నారు. ఏదైతే మనం వదిలేసామో అప్పుడు శూన్యం ఎప్పుడైతే ఏర్పడుతుందో అక్కడ శక్తులు పరుచుకుంటాయి. అదే మన ఒక పెద్ద పవర్గా పైకి లేస్తుంది, ఊర్జాగా మనలోన పైకి లేచి ఉంటుంది. ఆ లేవటాన్ని కూడా మీరు గమనించవచ్చు అంటున్నారు స్వామి.
ప్రియమైన ఆత్మలారా, ప్రస్తుతం జరుగుతూ ఉన్న కలియుగ పోరాటంలో నేను జ్ఞాన దండాయుధపాణి శక్తులను అగస్త్యుల వారిలో కలిపివేసి కదులుతూ ఉన్నాను. మొదటి స్వామి ఏం చెప్పారంటే, నన్ను బాల దండాయుధపాణిగా కూడా కొలుస్తారు అన్నారు. ఒక ప్రయోజనం కోసం ఒక రూపంలో, ఇంకొక ప్రయోజనం కోసం ఇంకొక రూపంలో, అలాగే బాల దండాయుధపాణిగా కూడా కొలుస్తారు. అందరు సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు హ్యాపీగా ఉన్నట్ట. ఆ తర్వాత అమ్మ పెద్దయ్యాక వాళ్ళ అమ్మను కలిశాక ఆదిశక్తిని కలిశాక కొంచెం పెద్ద అబ్బాయి అయ్యాక ఆదిశక్తి దగ్గర కలిసిన తర్వాత ఆయన జ్ఞానం పొందాడు. ఆ తర్వాత అందరూ అన్నిటికీ మూల కారణం ఆదిశక్తే, అందరము ఆదిశక్తి బిడ్డలమే అని తెలుసుకున్న వాళ్ళు ఆయన్ను షణ్ముఖుడుగా కొలుస్తారట. అంటే కొంత జ్ఞానం వచ్చి రావాలి అనుకునే వాళ్ళు ఆయన్ను షణ్ముఖుడుగా కొలుస్తారట. ఆ తర్వాత మహాజ్ఞానానికి దండం అవన్నీ చెప్పారు. ఆ తర్వాత కలియుగ పోరాటంలో ఇప్పుడు జ్ఞాన దండాయుధపాణి అంటే బాల దండాయుధపాణి తత్వం వేరు, జ్ఞాన దండాయుధపాణి అంటే ఇంకా ఫుల్గా అన్నీ వదిలేసి త్యాగం చేశాక ఒట్టి జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అంటే ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో దాన్ని ఇస్తాడు ఆయన. నేను జ్ఞాన దండాయుధ పాణి శక్తులను అగస్త్యుల వారిలో కలిపివేసి, అంటే తన దగ్గర ఉన్న ఆ జ్ఞాన శక్తులన్నిటినీ అగస్త్యుల వారిలో కలిపేసి కదులుతూ ఉన్నాను. అంటే హీఈస్ వర్కింగ్ ఇన్సైడ్ అగస్త్య మహర్షి. ఎవరు నన్ను ఎలా పూజిస్తూ ఉన్నారో అదే విధమైన తత్వమును పొందగలరు అనే సత్యాన్ని తెలుసుకొనండి. అంటే నన్ను ఏ భావనతో బిడ్డగాను, పెరిగిన బిడ్డగాను, లేదు వటువుగాను, అంటే బాలసుబ్రహ్మణ్యంగా, బాలమురుగడుగా కొలుస్తే, అంటే సన్యాసి ఆయన బాలదండాయుధపాణి కూడా సన్యాసే, కానీ జ్ఞాన దండాయుధపాణి పూర్తిగా సన్యాసి ఆయన. అంటే అన్నీ వదిలేసి ఒక కౌపీనం, ఒక దండం మట్టుకే ఆయన దగ్గర ఉంటుంది. అప్పుడు శుద్ధ సత్వ జ్ఞానాన్ని మనకిస్తాడు ఆయన. కాబట్టి ఇలా ఏ రూపంలో ఆయన్ను కొలుస్తామో ఆ రూపం యొక్క తత్వం, ఆ పేరు యొక్క తత్వం మనకు వస్తుంది అంటున్నారు స్వామి. అగస్త్యుల వారి శిష్యులుగా ఉన్నతి చెందే వారందరూ నన్ను జ్ఞాన దండాయుధపాణిగానే స్వీకరించినచో వారి కార్యము సులభము కాగలదు. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు, నన్ను ఇప్పుడు మనమందరము జ్ఞాన దండాయుధపాణిగానే మనల్ని స్వీకరించమని ఇండైరెక్ట్గా స్వామి చెప్తున్నారు. అయితే బంధములలో చిక్కుకొని ఉన్నవారు అందరూ క్రమక్రమంగా విడిపడవలసి ఉన్నది. అంటే ఎలా స్వీకరించినా కూడా మనం ఇంకా బంధాల్లో, పట్టుల్లో చిక్కుకొని ఉన్నాం కాబట్టి వీఆర్ టైర్డ్ విత్ అవర్ లైవ్స్. కాబట్టి ఆ బంధాల నుంచి మెల్లిమెల్లిగా వదులుకోమంటున్నాడు. అన్ని బంధాలు వదులుకోమంటున్నాడు ఆయన. వదులుకొని విడిపడవలసి ఉన్నది. అన్నీ వదులుకొనుటకు సిద్ధపడినప్పుడే జ్ఞానం సిద్ధించగలదు. అంటే జ్ఞానం రావాలంటే మొత్తం మనం ఖాళీ అయిపోవాలి, అప్పుడే జ్ఞానం వస్తుంది. ప్రేమ అనే మహాశక్తి జ్ఞానమును ఎగజిమ్మి జలపాతం వంటిది. అంటే ఇట్స్ లైక్ ఏ ఫౌంటైన్ ఆఫ్ మహా జ్ఞాన, అంటే విజ్డమ్. ఏది ప్రేమ. ప్రేమ అంటేనే జ్ఞానం. సరస్వతమ్మ కూడా ఇదే చెప్తుంది మనకు. ప్రేమ అనే మహాశక్తి జ్ఞానమును ఎగజిమ్మే జలపాతం వంటిది. మీ లోపలి మెదడులో రాజువలే నిలిచి అన్నిటినీ పరిపాలించే పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి అన్నిటినీ వదిలివేసే వారికి అత్యద్భుతంగా పనిచేయగలదు. అంటే మన లోపలి మెదడులో, డీప్ ఇన్సైడ్ మన బ్రెయిన్ లోపల అది ఒక రాజాలాగా నిలిచి, కింగ్ లాగా నిలిచి పరిపాలించి, అందుకని దాన్ని రాయల్ గ్లాండ్ అంటారు. అదే పిట్యూటరీ గ్లాండ్ లేదా తెలుగులో పీయూష గ్రంథి. పీయూషం అంటే అమృతం సంస్కృతంలో. అన్నిటినీ వదిలివేసే వారికి అత్యద్భుతంగా పనిచేయను. అంటే మన బంధాలు, పట్టులు ఉన్న వాళ్ళకి పిట్యూటరీ గ్రంథి సక్రమంగా పనిచేయక అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కు దోహదం చేస్తుంది. అదే ఇక్కడ ఆ సైన్సే స్వామి చెప్తున్నాడు మనకు.
ఎవరైతే అన్నీ వదిలేస్తారో, త్యాగం పరిత్యజిస్తారో వాళ్లకు ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో 100% పనిచేస్తుందట. పిట్యూటరీ గ్లాండ్ కేంద్ర శక్తులు అనగా పిట్యూటరీ గ్లాండ్ యొక్క కోర్ ఎనర్జీస్ వెలికి వచ్చి శూన్యము పెరుగును. అంటే వెన్ ద పిట్యూటరీ గ్లాండ్ స్టార్ట్స్ వర్కింగ్ ఫుల్లీ, అక్కడి నుంచి ఆ కేంద్రంలో ఉండే శక్తులన్నీ కరిగిపోయి, ఏవైతే ఉంటాయో అవన్నీ కరిగిపోయి బయటకు వస్తాయి. బయటకు వచ్చి అక్కడ శూన్యము పెరుగును. మనసు అనే చంద్రుడు అదృశ్యమైపోవును. అంటే వన్స్ ఇలా మనలో ఈ మార్పు, ఈ ఈ విషయాలు జరగంగానే మనసు అనేది అదృశ్యమైపోతుంది. మనసు అనే చంద్రుడు అదృశ్యమైపోవును. ఈరోజు మనకు మాఘ పౌర్ణమి, అంటే తమిళ్లో తైపూసం అంటారు. దాని సందర్భంగానే స్వామి ఈ మెసేజ్ ఇచ్చారు. మనసు అనే చంద్రుడు అదృశ్యమైపోవును, ప్రేమ అనే అమృత శక్తి ఊట వలె స్రవించును. అంటే అక్కడ అమృతం గురిపించే చంద్రుడు ఉంటాడు, ఆయనే ప్రేమ. ప్రేమ అనే అమృత శక్తి ఊట వలె స్రవించును. జ్ఞానదండాయుధపాణిగా పరబ్రహ్మను తెలుసుకొని స్పష్టత పొందాను. అంటే ఈయన వన్స్ అన్నీ వదిలేసి, అంటే ముందు అమ్మ నాన్న దగ్గర షణ్ముఖుడుగా ఉన్నాడు, బాలమురుగడుగా ఉన్నాడు. ఆ తర్వాత అందరినీ వదులుకొని ఆయన సౌత్కి వచ్చాడని పురాణ కథ ఉంది మనకు. అలా ఆయన వచ్చినప్పుడు, పళనిలో వెలసినప్పుడు ఆయన ఒక కౌపీనం ధరించి, నగలు ఏవి లేదు, అంతటి ఆదిశక్తి కొడుకుగా లేడు ఆయన. ఆయన ఒక సన్యాసిలాగా అన్నీ వదులుకొని, ఆండి అని కూడా అంటారు తమిళ్లో. ఆండి అంటే సన్యాసి అని అర్థం. సన్యాసిగా వస్తాడు ఆయన. అందుకనే వాళ్ళ ఆండవన్ అంటారో ఏమో తెలియదు నాకు. బట్ ఆండి అంటే సన్యాసి. సన్యాసిగా ఆయన వచ్చి అక్కడ వెలుస్తాడు. అందుకని అప్పుడు జ్ఞానం ఆయనకు వచ్చింది అంటున్నాడు. జ్ఞాన దండాయుధ పాణిగా పరబ్రహ్మను తెలుసుకొని స్పష్టత పొందాను. అంటే ఆయనే తపస్సు చేసి ఇదంతా తెలుసుకున్నారు పళనికొచ్చి. ఆ స్థితి మీరందరూ పొందుటకై మీ స్థితిని గ్రహించి బాధ్యతలను నెరవేర్చి అన్నిటినీ వదిలివేసి పనిని పూర్తి చేయండి. అది ఆ స్థితి, ఆయన స్థితికి మనం రావాలి అంటే మనం ఫస్ట్ వేర్ వీఆర్, మన స్టేట్ ఆఫ్ మన స్టేట్ తెలుసుకోవాలి. ఎక్కడ ఉన్నాం, ఏ స్థితిలో, ఏ లెవెల్లో మనం ఉన్నాం అనే స్థితిని తెలుసుకోవాలంటే ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగాము, మానసికంగా ఎంత ఎదిగాము, ఇంకా ఫిజికల్ లెవెల్లో కూడా ఎంత ఎదిగాము అనేది తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ దాన్ని గ్రహించి మన రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ అండ్ టువర్డ్స్ ద వరల్డ్ అదంతా నెరవేర్చి ఆ తర్వాత అన్నిటినీ వదిలివేసి పని పూర్తి చేయండి. ఇవన్నీ నెరవేర్చడానికి గబగబా, అంటే మన పర్సనల్కి కాకుండా వరల్డ్కి హెల్ప్ చేయడానికి, వాటికే మనకు అప్పా శక్తులు ఇస్తున్నారు. కాబట్టి మనం ఎదుగుతాం. ఎదిగితే మన సొంత శక్తులు కూడా వస్తాయి మనకు. వాటిని మన ప్రయాణానికి యూజ్ చేసుకొని ఫిజికల్ ప్లేన్లో బాధ్యతలు నెరవేర్చుకొని అన్నీ అయ్యాక పనిని పూర్తి చేయండి. అన్నిటినీ వదిలేసి పని పూర్తి చేసుకోండి అంటున్నారు. చేసుకొని ఇంక పైకి వెళ్ళిపోమ్మని, ముక్తి పొంది లోకంలో సామరస్యంతో జీవిస్తూ ఉండగా అన్నిటినీ వదిలివేసేది ఎలా? ఈ క్వశ్చన్ వస్తుంది మనకు. లోకంలో సామరస్యంతో అందరితో కలిసిపోయి జీవిస్తూ ఉంటే అన్నిటినీ వదలడం ఎలాగా? ఒకటి తర్వాత ఒకటి మనకు బంధం ఏర్పడుతూ ఉంటుంది. వాటిని వదిలేది ఎలా అంటే ఆ జ్ఞానాన్ని కూడా నేను బోధిస్తాను, స్వీకరించేవారు తీసుకుని ఫలితాన్ని పొందండి. ఈజ్ నాట్ కంపెల్లింగ్ అస్. స్వీకరించేవారు తీసుకొని ఫలితాన్ని పొందండి. కాలం గడిచిపోయేలోగా అన్నిటినీ వదిలివేయుటకు ప్రారంభించండి. సత్యమే జ్ఞానమగును, జ్ఞానమే ప్రేమగును, ప్రేమయే శివమగును. తమిళ్లో అన్బే శివం అంటారు. శివమే అందరి ఆత్మ అగును. శివుడే మన ఆత్మ కదా, అదే చెప్తున్నారు స్వామి. ప్రేమపూర్వక ఆశీస్సులు.